హార్షూ క్రాబ్, గుర్రపు డెక్కల పీత, సముద్రంలో ఉండే ఒక ప్రాచీన యోధుడు. ఇది పేరుకు పీత అయినా అసలు పీత కాదు. ఇది సాలీడు, తేలు లాంటి జాతికి చెందినదిగా ఉంటుంది. అంటే చూడ్డానికి ఒకలా, స్టోరీ మాత్రం ఇంకోలా అన్నమాట. ఇది 450 మిలియన్ల సంవత్సరాలు నుంచి ఉన్న లివింగ్ ఫాజిల్, అంటే డైనోసార్స్ కంటే చాలా పాతది. దీని శరీరం 3 భాగాలుగా ఉంటుంది: తల, నడుము, తోక. బయటికి మొత్తం ఒక గట్టి షెల్తో కప్పబడి ఉంటుంది. ఆ షెల్ అసలు ఒక ట్యాంక్లా ఉంటుంది. శత్రువులు, టర్టిల్, షార్క్స్ లాంటివి దాడి చేసినా లోపల ఉన్న మృదువైన భాగం రక్షించబడుతుంది. ఇంకా దీని తోక చూస్తే, టెల్సన్ చూస్తే చాలా షార్ప్, పదునుగా ఉంటుంది. చాలామంది దీన్ని ఒక ఆయుధం అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇది తల కిందులుగా పడిపోయినప్పుడు, అంటే బోర్లబొక్కలు పడిపోయినప్పుడు మళ్ళీ సరిగ్గా తిరగడానికి, అంటే బ్యాక్ బోన్ అవడానికి ఒక లీవర్గా దీన్ని వాడుతుంది. అలలు తిప్పేసినా పడిపోను అన్నట్టు తిరిగి నిలబడుతుంది. దీని కింది భాగంలో 10 ముళ్ళలాంటి కాళ్ళు, లెగ్స్ ఉంటాయి. ముందున్నవి పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. పించర్స్ ఆహారం పట్టుకోవడానికి, వెనుక ఉన్నవి ఇసుకలో తవ్వడానికి వాడుతుంది. అంటే ఫుల్ మల్టీటాస్కింగ్ అన్నమాట. కానీ అసలు షాకింగ్ విషయం ఏమిటంటే, దీని రక్తం బ్లూ, నీలం కలర్లో ఉంటుంది. అందులో లిమ్యులోస్ ఆమియో బైసేట్ లైసేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెడికల్ ఫిన్స్లో చాలా ముఖ్యం. వ్యాక్సిన్లు, మెడిసిన్ పరికరాలు సేఫ్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి, టెస్ట్ చేయడానికి వాడతారనమాట. మొత్తానికి గట్టి షెల్స్, స్పెషల్ టెయిల్, స్వేరీ లెగ్స్, బ్లూ బ్లడ్ అన్నీ కలిపి ఇది సముద్రంలో ఒక సైలెంట్ కానీ పవర్ఫుల్ సర్వైవర్. స్పైనీ ఆర్ వీవర్ స్పైడర్, ముల్లగోళాకార నేతసాలీడు. దీని చిన్న ఆకారాన్ని చూసి ఇదేమి చేస్తుందిలే అనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే రక్షణ కవచంలో తయారుగా ఉన్న చిన్న యోధుడిలా కనిపిస్తుంది. దీని శరీరం గట్టిగా, దృఢంగా ఉంటుంది. ఒక చిన్న కవచంలో దాని మీద 6 ముళ్ళు బయటకు పొడుచుకొని ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాదు, అసలు సురక్షణ వ్యవస్థ. ఏదైనా పక్షులు దీన్ని తినాలని ప్రయత్నం చేస్తే ఆ ముళ్ళు నోట్లో గుచ్చేస్తాయి. అంటే నన్ను మింగటం అంత సులువు కాదు అన్నట్టుగా. ఇంకా దీని రంగులు కూడా ఒక రక్షణ వ్యవస్థలా తెలుపు, పసుపు, ఆరెంజ్, పైగా డార్క్ స్పాట్స్. ఇవన్నీ డేంజర్, దగ్గరికి రావద్దు అనే వార్నింగ్ సిగ్నల్ని ఇచ్చేలా పనిచేస్తాయి. ఇది వెబ్ వల కూడా సాధారణంగా కట్టదు. పెద్దగా, గట్టిగా, జిగురుగా, డిఫరెంట్గా కడుతుంది. కొన్నిసార్లు అదనంగా సిల్క్ తాడును పెట్టి గట్టిగా చేస్తుంది. అప్పుడు అది కేవలం ఫుడ్ పట్టుకునే ఉచ్చు కాదు, ఒక రక్షణ వలయాన్ని కూడా ఏర్పరచుకుంటుంది. శత్రువులు దగ్గరగా వచ్చినా అది ఎక్కువగా పరిగెత్తదు. సింపుల్గా కూర్చొని ఆ ఉచ్చు మధ్యలో నా రక్షణ కవచం ఉంది కదా అని భీకరంగా మంచిగా కూర్చుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనుషులకు మాత్రం అంత హానికరం కాదు. అసలు ఉపయోగం ఎక్కువగా చిన్న చిన్న పురుగులు, దోమలు పట్టేసి నియంత్రణలో ఉంచుకుంటుంది. మొత్తానికి చిన్న ఆకారం, కానీ ముళ్ళు, రక్షణ వ్యవస్థ, ఉచ్చువల. హే చిన్న, ఇది ఆస్ట్రేలియా, న్యూగినియా ప్రాంతాల్లో కనిపించే ఒక వింత జంతువు. బయటకు చూస్తే కొంచెం పోర్కుపైన్లా, కొంచెం చీమలు తినేదిలా ఉంటుంది. కానీ అసలు కేటగిరీ మాత్రం వేరే. ఇది గుడ్లు పెట్టే మ్యామల్, క్షీరదం అన్నమాట. మోనోట్రిబి. శత్రువు దగ్గరికి వస్తే ఇది ఫైట్ చేయదు. సింపుల్గా గుండ్రంగా ముడుచుకుపోయి ఒక ముళ్ళ బంతిలా మారిపోతుంది. అప్పుడు బయటకు కేవలం పదునైన ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా దీని దగ్గర ఒక పవర్ఫుల్ ట్రిక్ ఉంది, డిగ్గింగ్. దీని ముందు కాళ్ళు చాలా బలంగా, నేల గట్టిగా ఉన్న చెక్కేసి వెంటనే తవ్వేసి లోపలికి దూరిపోతుంది, దాక్కుంటుందన్నమాట. కొన్నిసార్లు సగం వరకు నీళ్ళకు వెళ్ళి బయటకు కేవలం ముళ్ళు మాత్రమే కనిపించేలా ఉంచుకుంటుంది.
దీన్ని చూస్తే శత్రువులకు కూడా భయం. ఇది సాధారణంగా ఫైట్ చేయడానికి ఇష్టపడదు. చాలా సిగ్గుతో కూడిన స్వభావం కలది. కానీ తన రక్షణ మాత్రం చాలా బాగా చేసుకుంటుంది. అందులో దీనికి కొందరు లివింగ్ ల్యాండ్ మైన్స్ అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీటికి పళ్ళు టీత్ ఉండవు. దీని పొడవైన జిగురు నాలుకతో చీమలు, చెదపురుగులను తింటుంది. గైస్, ఇంకా చాలా ఉంది ఈ వీడియోలో. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా రీసెర్చ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మన వాయిస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియోని షేర్ చేసి మన TBM ఫ్యాక్ట్స్ని ఇంకొంచెం గ్రో చేయండి. ఇక ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి త్వరగా. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. బాక్స్ టర్టిల్ ఇది సాధారణ తాబేలు లాంటిదే అనిపించేనా? దీని దగ్గర ఒక స్పెషల్ ప్రత్యేకమైన ట్రిక్ ఉంది. లాకింగ్ సిస్టమ్. శత్రువు ఏదైనా దగ్గరికి వస్తే ఇది వెంటనే తన తల, కాళ్ళు, తోక అన్నీ లోపలికి లాగేసుకుంటుంది. అప్పుడు దీని కింద ఉన్న షెల్ ప్లాస్ట్రాన్ ఒక తలుపులా మూసుకుపోతుంది. అంటే పూర్తిగా ఒక బాక్స్లా మూసుకుపోతుంది అనమాట. ఇది సాధారణ షెల్ కాదు. దీనికి హింజ్ ఉంటుంది, అంటే తలుపులా మూసుకొని తెరుచుకోవడానికి అనమాట. అందుకే దీన్ని బాక్స్ టర్టిల్ అని అంటారు. మిగతా చాలా తాబేళ్ళు పూర్తిగా దాక్కోలేవు, మొత్తం మూసుకొని అట్లా దాక్కోలేవు అనమాట. కానీ ఇది మాత్రం పూర్తిగా మూసుకుపోతుంది. బయటకు ఒక్క భాగం కూడా కనిపించదు. ఇది మూసుకునే సమయంలో దృఢంగా ఉండే కండరాలను వాడుతుంది. అందుకే ర్యాకోన్స్, కోయోట్స్ లాంటి శత్రువులు కూడా తెరవడం చాలా కష్టం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే దీని షెల్ భాగం గాయమైతే కొంతవరకు మళ్ళీ బాగు చేసుకుంటుంది. అంటే దానికదే శక్తి పుంజుకొని దాన్ని రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఇవి ఎక్కువగా నార్త్ అమెరికా అడవుల్లో, వెట్ ల్యాండ్స్లో ఉంటాయి. ఇంకా వీటి జీవితకాలం కూడా చాలా ఎక్కువ. కొన్నిసార్లు అయితే ఇది 100 ఏళ్ల కంటే ఎక్కువ కూడా బ్రతికేస్తాయి. క్రౌన్ ఆఫ్ థోర్న్స్ స్టార్ ఫిష్. ఇది బయటకు చూస్తే ఒక స్టార్ ఫిష్ లాంటిది, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా ముళ్ళతో కప్పబడి ఉన్న అపాయకరమైన రాక్షసిలాగా ఉంటుంది. దీని శరీరం మీద వందల కొద్ది పొడవైన సూదుల్లాంటి ముళ్ళలాంటి ఉంటాయి. ఇవి 4 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అంతేకాదు వీటిలో విషం కూడా ఉంటుంది. ఎవరైనా తాకితే ఎక్కువగా నొప్పి, అలర్జిక్ రియాక్షన్ కూడా వస్తాయి. ఇవి కేవలం డిఫరెంట్ మాత్రమే కాదు, ఇదే వాటి వెపన్ కూడా. శత్రువులు దగ్గరికి వస్తే ఈ విషపూరిత ముళ్ళతోనే దూరంగా ఉంచేస్తాయి. అసలు షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే దీన్ని తినే విధానం. అంటే ఇది తినే విధానం సాధారణంగా తినదు. తన కడుపులోకి బయటకి తిప్పి, అంటే స్టమక్ ఎక్స్ట్రాక్షన్, కూరల మీద పరిచి బయటే జీర్ణించుకుంటుంది అనమాట. అంటే బయటనే జీర్ణించుకుంటుంది. ఇవి ముఖ్యంగా ఇండో పెసిఫిక్ సముద్రాల్లో ఉంటాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ దగ్గర చాలా ఫేమస్. ఇక్కడ ఇవి ఎక్కువగా పెరిగితే కోరల్ రీఫ్స్కి పెద్ద హాని చేస్తాయి. ఇంత ప్రమాదకరం అయినా వాటిని కూడా ప్రకృతి శత్రువులు ఉంటాయి. అంటే వాటి ప్రకృతి శత్రువులు అంటే వాటి రైవల్స్. ఉదాహరణకు జియంట్ ట్రిటాన్ స్నేల్. దీనికి వీటి విషం పనిచేయదు. సింపుల్గా చెప్పాలంటే అది వాటిని సింపుల్గా తినేస్తుంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవి చాలా ఫాస్ట్గా, వేగంగా పెరుగుతాయి. ఒక ఫీమేల్ ఒక సీజన్లో 50 మిలియన్ ఎగ్స్ గుడ్లు పెడుతుంది. అందుకే కొన్నిసార్లు ఇవి ఎక్కువైపోతాయేమోనని మొత్తం సముద్రపు పర్యావరణాన్ని నష్టపరుస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఏవైనా ఎక్కువైతే నష్టమే. మా నాలెడ్జ్తో, మా రీసెర్చ్తో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
మనం ఇంత అప్డేట్స్ ఇంత రీసెర్చ్ చేస్తామని అందరికీ కూడా తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ బాలమలై సైనింగ్ ఆఫ్.